రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ను బీసీలకు కేటాయించినట్లు చెప్పారు. చండూరు చైర్మన్ గా శ్రీనివాసులు, వైస్ చైర్మన్ గా బూతరాజు దశరథను నియమించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ గా పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గా గోసిక వినయలను ఎన్నుకున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎంపీ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ కూడా మున్సిపాలిటీలో ఇద్దరు బీసీలు ఉంటే పెద్ద ఆలోచన కాదు. మన ఎవరైతే ఓసీ సోదరులు కూడా ఒక విశాల హృదయంతో ఆలోచించి పొలిటికల్గా కొందరు వ్యక్తులు, రిటర్న్ వ్యక్తులు దాన్ని ప్రచారం చేసి పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేస్తుంది. కానీ తప్పది. ఎక్కడైనా మనం అవకాశం వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి మనం సపోర్టివ్గా నిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా వాళ్ళని రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధి కృషి చేసి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇది ఒక విశాల హృదయంతో, బ్రాడ్ మైండెడ్ తోటి ఆలోచిస్తే ఇంకా పట్టిన తరగతుల వాళ్ళందరినీ కూడా మనం ముందుకు రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి రాజకీయ చైతన్యం కల్పించే వాళ్ళు కూడా పదవులలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మిగతా సోదరులందరూ కూడా ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకోవద్దని చెప్పి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ వినయ్ అనే వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడు, రాకేష్ కూడా యాక్టివ్ ఉన్నాడు. కానీ ఇక్కడ పద్మశాలి కమిటీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నది. చాలామంది వాళ్ళ కుల సంఘం సభ్యులు కూడా నాతోటి అడిగిండ్రు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో గౌడ్ కమ్యూనిటీ తర్వాత పద్మశాలి కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ కమ్యూనిటీ. కాబట్టి ఈసారి అవకాశం వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కావున దయచేసి మీరు అందరూ కూడా దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసి మనం ఓపెన్ మైండెడ్ తోటి తీసుకున్న నిర్ణయం. వీళ్ళిద్దరు కూడా యంగ్స్టర్సే, పావని అయినా వినయ్ అయినా సరే. వీళ్ళందరికీ కూడా మా గతంలో మాకు పార్టీ కోసం పనిచేసిన, నన్ను నమ్ముకొని వచ్చిన బాబర్ షరీఫ్ ఉన్నాడు, పదవి త్యాగం చేసిండు. ఎమ్మెల్యే ఎంపీ రెడ్డి